శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మన దేవాలయంలో ఉన్న 3 గుళ్ళల్లో కూడాను అటు శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి సన్నిధానం, ఆదిత్య అంబికా విష్ణు గణనాథ సహిత మహాదేవ స్వామి సాయినాథుల సన్నిధానం, ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధానంలో ఇప్పుడే ప్రభాత్ పూజలు పూర్తి చేశాం. ఇప్పుడు సంప్రదాయం ప్రకారం ఇతిహాసాన్ని చెప్పుకుందాం, భారతీయ ఇతిహాసం చెప్పుకున్నాం. నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. ఈరోజున 12వ పర్వంలో కూడా 325 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 326వ అధ్యాయంలోని 10వ శ్లోకం నుండి చదువుకున్నాం. అంటే 326వ అధ్యాయంలో 9 శ్లోకాలు నిన్న చెప్పుకున్నాం. ఈరోజు 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. 16 శ్లోకాల వరకు చదువుకున్నాం. 17వ శ్లోకం నుండి ఈరోజు కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సమావృత్తస్య గార్హస్థ్యే స్వదార నిరతో వసేత్ అనసూయుర్యథా న్యాయం ఆహితాగ్నిస్తథైవ చ. జనకుడు చెప్తున్నాడు సుఖయోగితోటి, స్వగృహానికి వచ్చిన తర్వాత వివాహం చేసుకుని స్వభార్యాసక్తుడై ఉండాలి. ఇతరుల తప్పుల్ని ఎప్పుడూ వెతకకుండా ఉండాలి. అందరితో తగిన రీతిన వ్యవహరించాలి. నిత్యాగ్నిహోత్రి కావాలి. ఉత్పాద్య పుత్రపౌత్రం తూ వన్యాశ్రమ పదేవసే తానే వాగ్నిన్యథా శాస్త్రం అర్చయన్నతిథి ప్రియ. బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం గురించి అడిగితే సుఖయోగి బోధ చేస్తున్నాడు జనకుల వారన్నమాట. గృహశాస్త్రం తర్వాత పుత్ర సంతానం కలిగిన తర్వాత ఆ పుత్రుడు సంతానవంతుడైనప్పుడు గృహస్థుడు ఆ పుత్రుడికి గృహస్థ కర్తవ్యాన్ని అప్పగించి అరణ్యంలోకి వెళ్ళి వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. అప్పుడు కూడా గార్హపత్యం మొదలైన అగ్నుల్లో హోమాదులు చేస్తూ ప్రేమపూర్వకంగా అతిథి సత్కారాలు చేయాలి. సవనేగ్నిన్యథా న్యాయం ఆత్మన్యారోప్య ధర్మవిత్ నిర్ద్వంద్వో వితరాగాత్మా బ్రహ్మాశ్రమ పదేవసే. దీని తర్వాత ధర్మజ్ఞుడైన అతను శాస్త్రానుసారం అగ్నిహోత్రాగ్నుల్ని ఆత్మారోపణం చేసుకొని ద్వంద్వాతీతుడు వైరాగ్య సంపన్నుడై పరబ్రహ్మచింతనమే ప్రధానమైన సన్యాసాశ్రమంలో ప్రవేశించాలి. సుఖ ఉవాచ. అప్పుడు మళ్ళీ సుఖయోగి అడుగుతున్నాడు జనక మహారాజుని. ఉత్పన్నే జ్ఞాన విజ్ఞానే నిర్ద్వంద్వే హృది శాశ్వతే కిమవశ్యం నివస్తవ్యం ఆశ్రమేషు భవేత్రిషు. రాజా, ఎవరికైనా బ్రహ్మచర్యాశ్రమంలోనే మనస్సులో
సనాతనమైన జ్ఞాన విజ్ఞానాలు కలిగితే, అలానే రాగద్వేషాలు ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, రాగద్వేషాలు, వీటికి అతీతమైన స్థితిని చేరుకుంటాడో అప్పుడు కూడా ఆ వ్యక్తి తక్కిన 3 ఆశ్రమాల్లో ప్రవేశించడం అవసరమా? ఏతద్భవంతం పృచ్ఛామి తద్భవాన్ వక్తుమర్హతి యదా వేదార్థతత్వేన బ్రూహి మే త్వం జనాధిపా జనాధ. వేదం ప్రకారం అలా చేయవచ్చో లేదో నాకు చెప్పండి అంటే, బ్రహ్మచార్యాశ్రమం నుండే ఆత్మజ్ఞానం పొందినవాడు తక్కిన 3 ఆశ్రమాల్లోకి వెళ్ళక్కర్లేదు కదా, ఈ సంగతి చెప్పండి. జనకులు వారు చెప్తున్నారు, జనక ఉవాచ నవినా జ్ఞాన విజ్ఞానే మోక్షస్యాధిగమో భవే నవినా గురు సంబంధం జ్ఞానస్యాధిగమ స్మృతః. నాయన, జ్ఞానం విజ్ఞానం రెండూ లేకుండా, జ్ఞానం అంటే థియరీ, విజ్ఞానం అంటే ప్రాక్టికల్ అన్నమాట. జ్ఞానాన్ని జీవితానికి అనుసంధానం చేసుకుంటూ గడపడమే విజ్ఞానం అంటారు. ఈ రెండూ లేకుండా మోక్ష ప్రాప్తి ఏ విధంగా అయితే కలగదో, అలానే సద్గురు సంబంధం లేకుండా అంటే గురూపదేశం లేకుండా జ్ఞాన ప్రాప్తి కలగదు నాయన. రేపు మనం 23వ శ్లోకాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.